హాయ్ అండి, వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్. ఇవాళ నేను మా పాపవి లెహెంగా కలెక్షన్ చూపించబోతున్నాను. కొన్ని ఉన్నాయండి, మిగతా ఇంకా కొన్ని ఉన్నాయి, ఆ తర్వాత చేస్తాను. ఇవన్నీ కొంచెం శారీస్ నుంచి తీసి కుట్టించినవి, స్వయంగా నేను ఫ్యాబ్రిక్ తీసుకొని డిజైన్ చేసినవి కొన్ని ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఇదండి, ఇది చూద్దాం ఫస్ట్. ఇది నేను ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించాను ఇదంతా. దీని మీదకేమో ఇది బ్లౌజు ఇలాగా హ్యాండ్స్, రఫుల్ హ్యాండ్స్ అంటారు చూడండి, ఆ రఫుల్ హ్యాండ్స్ పెట్టి నెట్, సాఫ్ట్ నెట్, ఇది పాపకి గుచ్చుకోకుండా. అంటే ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి, ఏం గుచ్చుకోదు పాపకి. ఇది రా సిల్క్లోది ఫ్యాబ్రిక్. అండ్ ఇదేమో లెహెంగా వర్క్ చూడండి, చాలా బాగా వచ్చింది. కాంబినేషన్ బాగుంది కదా, ఎల్లో అండ్ గ్రీన్. మీకు మంచి మంచి ఐడియాస్ వస్తాయండి ఇది చూస్తే. ఇదండి ఫస్ట్ది. నేను వీలైతే మా పాప ఫొటోస్ యాడ్ చేస్తాను, తను వేసుకున్నవి మీకు వీడియోలో. చూడండి, చాలా తక్కువ కాస్ట్లో అయిపోయినాయండి. నేను పెద్ద హెవీ కాస్ట్స్ ఏం పెట్టలేదు. అదే ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసుకుంటే సేమ్ ఫ్యాబ్రిక్ కుట్టినాయి నాకు ఒక్కొక్కరు 4,000-5,000 దాకా చెప్తున్నారు. బట్ నాకు చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోయినాయి. ఎందుకంటే నేనే స్వయంగా ఫ్యాబ్రిక్ తీసుకుంటాను, ఆన్లైన్లో తీసుకుంటాను ఫ్యాబ్రిక్ అంతా. పాపది తీసుకొని మిరాలగూడలో ఉన్న ఆంటీ దగ్గర బొటిక్లో స్టిచ్ చేపించేస్తాను నేను. ఇది వచ్చి ఫస్ట్ లెహెంగానండి. తీసుకొని దాదాపు 4 years అవుతుంది. కానీ ఆ అంకుల్ దగ్గర తీసుకున్న ఫ్యాబ్రిక్ చూడండి, అసలు ఇంత కూడా షైనింగ్ పోలేదు, చాలా బాగుంది. ఇప్పటికి కూడా కలర్ కూడా దిగలేదండి. వాషింగ్ చేశాను, చాలాసార్లు వేసుకుంది పాప. ఇదండి ఫస్ట్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వైలెట్ కలర్ అండి లెహెంగా. ఇది పిచ్చివై వర్క్ అంటున్నారు కదా, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది, అదండి ఈ లెహెంగా. ఇదేమో లంగా జాకెట్ లాగా కాదు, నేను లంగా ఓని టైప్లో కుట్టించాను పాపకి. మా సిస్టర్ పెళ్ళికి కుట్టించాను నేను. ఇది మొత్తం ఈ చుట్టూ అంతా వర్క్ వచ్చింది, ఫ్లవర్ వచ్చి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యింది నాకు, బట్ తీసుకున్నాను నేను పాప కోసం. అండ్ ఇవంతా చిన్న చిన్న బుటీస్ కింద వచ్చింది. ఇదేమో బ్లౌజు, సేమ్ తీసుకున్నాను నేను, రన్నింగ్ తీసుకున్నాను బ్లౌజు. తీసుకొని చేతికేమో ఇలాగా వేయించాను అనమాట. అందులో ఉన్న బార్డర్ డిజైన్ తీసుకొచ్చి ఇక్కడ వేయించాను. అండ్ బుటీస్. తర్వాత ఇదేమో చున్నీ అండి. చున్నీ పింక్ తీసుకొని దీంట్లో ఉన్న లేస్ ఏమో, ఈ ఫ్యాబ్రిక్ ఏమో లేస్ కింద వేయించాను, ఇలాగ మొత్తం బార్డర్ వేయించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లెహెంగానండి. ఇది నేను యాక్చువల్లీ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో అడిగినప్పుడు నాకు దాదాపు ఒక పేజ్లో చూసి బాగా నచ్చింది ఈ కాంబినేషన్, డిజైన్ అంతా. నేను అడిగితే వాళ్ళు దాదాపు 12,000 చెప్పారు నాకు. బట్ అంత ఎక్స్పెన్సివ్ పాపకి కొన్ని రోజుల వరకు వేసుకుంటుంది కదా అని నేను చెప్పి తీసుకోలేదు. కానీ తర్వాత చూస్తూ ఉంటే మీషోలోనే ఈ శారీ దొరికింది నాకు. ఇది రా సిల్క్ అనుకుంటా, మీరు కూడా చూసుంటారు, చాలామంది చాలాసార్లు కట్టేసి ఉన్నారు దీన్ని. ఇది మేబీ రా సిల్క్ అనుకుంటా. ఈ శారీ కూడా నాకు చాలా తక్కువ ప్రైస్కే పడింది, పెద్ద ఎక్కువ ప్రైస్ ఏం పడలేదండి, నార్మల్ ప్రైస్ పడింది ఇదంతా. ఇది రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. తీసుకొని దీని మీద మిషన్ వర్క్ చేయించాను నేను, కంప్యూటర్ వర్క్ అంటారు కదా అది. తర్వాత దీంట్లో వచ్చిన బార్డర్ని ఇక్కడ వేయించాను నేను. ఇది పెసర్ గ్రీన్ ఆపోజిట్ అండి. అండ్ కింద ఏమో చిన్న చిన్న ప్రిల్స్ పెట్టించాను. మా పాప సెకండ్ బర్త్డేకి తీసుకున్నాను ఇది. చాలా బాగుంటుంది వేసుకుంటే ఇది డ్రెస్ కాంబినేషన్. అండ్ అట్లనే ఇది ఏంటంటే అటు ఫ్రాక్ కింద యూస్ చేసుకోవచ్చు, అండ్ అలాగే లెహెంగా కింద కూడా యూస్ చేసుకొచ్చేలాగా పెట్టాను. తనకి అవసరం లేకపోతే బ్లౌజ్ వేసుకోదు, జస్ట్ ఈ స్లీవ్లెస్ ఫ్రాక్ కింద వేసుకుంటుంది పాప. లోపల పౌటన్ చూస్తుంది కదండి, అది పైన వేయించి స్టిచ్ చేపించాను నేను దీనికి. మంచి కాంబినేషన్ అండి, చాలా మంచి కాంబినేషన్.
ఇది కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంది. ఇది కూడా ఎక్కడ గుచ్చుకోదు. కాకపోతే ఈ క్యానే మోయడం అనేది కొద్దిగా బరువు అవుతుంది పిల్లలకి. ఇది నేను ప్రత్యేకంగా మిరాలు కూడా ఆంటీ దగ్గర కుట్టించాను నేను బాటిక్లో. కింద ఇది కూడా వేశారు బోర్డరు. ఈజీగా మనకి ఇది శారీ మీషోలో దొరికేస్తుందండి. దాని మీద మనకు ఆపోజిట్ ఏది కావాలంటే ఏది నచ్చింది అది. మోస్ట్లీ నాకు ఇదే పెసర్ గ్రీనే బాగా సెట్ అవుతుంది దీనికి. ఇంకా వేరే అదర్ ఏమి సెట్ కాదు. అదండి థర్డ్ లెహెంగా. అండ్ నెక్స్ట్ ఏమో ఇదండి పైతాని. ఇది మొత్తం శారీ తీసుకున్నాను నేను. శారీ తీసుకొని పాపకి స్టిచ్ చేయించాను. ఆనియన్ పింక్ అంటారు చూడండి, అది బ్లౌజు. సేమ్ పట్టు ఉన్నట్టే ఉందండి, చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఇది శారీయే, మొత్తం శారీ తీసుకొని స్టిచ్ చేయించాను. ఇంకా ఫ్యాబ్రిక్స్ తీసుకోవట్లేదు, ఓన్లీ శారీస్ తీసుకొని స్టిచ్ చేస్తున్నాను పాపకి. సేమ్ ఇది కూడా అంతేనండి, ఇందాక లెహెంగా లాగే. ఇది పాపకి ఫ్రాక్ కూడా వేసేసుకోవచ్చు సింపుల్గా, బ్లౌజ్ వద్దనుకుంటే. ఇది కూడా పౌటంచు వేసి కుట్టేశారు పైన. ఇదండి మొత్తం లెహెంగా. అండ్ దీనికి ఆపోజిట్ ఏమో ఈ వైలెట్ కలర్ వేసాను. ఈ బ్లూ కూడా వేసుకోవచ్చు, గ్రీన్ కానీ బ్లూ కానీ, బట్ నాకు థిక్ కలర్ అయితే ఇది బాగుంటుందని చెప్పి ఇది వేసాను. దీనికేమో ఇలాగ రోజ్ హ్యాండ్స్ అనమాట, ఇలాగా రోజ్ హ్యాండ్స్ అనమాట. వేసుకుంటే ఇలాగ రోజ్ మొత్తం ఇలా ఉంటుంది, పెటాస్ కింద. అండ్ దీని మీదేమో డిజైన్ ఇది కూడా అంతే, సేమ్ కంప్యూటర్ వర్క్. పాపకి మిర్రర్ వర్క్ అండి, అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ తోటి చేయించాం. సేమ్ ప్రిల్స్ వచ్చింది ఇది కూడా. మొత్తం వర్క్ చాలా బాగా నీట్గా చేశారు ఆంటీ. దీని ఆపోజిట్ ఇదండి. మొత్తం శారీ అంతా పట్టేసిందండి. దీనికి ఎలాగో మనకి పౌటంచులో ఈ శారీస్ అన్నిటికీ ప్లెయిన్ వస్తుంది కదా, సో అది కట్ చేసేస్తే పిల్లలకి, చిన్నపిల్లలకి సరిపోతుంది మనకి. ఫుల్ లెహెంగా ఇది. నేను కూడా ఇది ఒకవేళ పిక్ ఉంటే యాడ్ చేస్తాను నేను. దీనికి కూడా క్యాన్ వేయించాను. ఫస్ట్లో వేయించేదాన్ని, బట్ ఇప్పుడు ఏం చేశానంటే క్యాన్ మొత్తానికి విడిగా స్టిచ్ చేయించాను, ఒక పెట్టికోట్ లాగా. అన్ని డ్రెస్ మీదకి ప్రతిసారి స్టిచ్ చేయించాలంటే కష్టం కదా, సో అందుకోసమే ఒక పెట్టికోట్ లాగా వేరే విధంగా స్టిచ్ చేయించేసాను పాపకి. ఇంకా అప్పుడు వెయిట్ ఉండదు, నార్మల్గా వేసుకోవచ్చు, లేకపోతే కావాలంటే క్యాన్ కూడా వేసుకోవచ్చు అని. ఇదేమో ఈ డ్రెస్ అండి, నా ఫేవరెట్ డ్రెస్. ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నాను శారీ. తీసుకొని రా సిల్క్ మీద ఇలాగ స్టిచ్ చేయించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఈ లెహెంగా. ఇది మొన్న మా చెల్లి పెళ్ళికి తీసుకున్నాను. ఇదొకటి, ఈ బ్లూ ఒకటి, రెండు తన పెళ్ళికే తీసుకున్నాను. ఇది పెళ్ళిలో వేశాను. ఇది కూడా శారీ అయ్యండి, సెమీ కంచి అంటారు చూడండి, అదనమాట. ఇది సెమీ కంచి కాపర్ బార్డర్ వచ్చింది. ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నాను నేను. ఇది మనకి 1400 అలా పడింది శారీ. పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు, 1400 పడిందండి. ఫుల్ లెహెంగా వచ్చేసింది, మంచి పెద్ద గేరా వచ్చింది పాపకి. ఇంకా చాలా ఫోల్డ్ చేశారు లోపలికి. పైనేమో ఇలాగా ఇది వేపించి స్టిచ్ చేయించాను, నడుము ఎంతకంటే అంత సైజ్ సెట్టింగ్స్కి. ఇది సెమీ కంచి అండి, ఇది ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంది. అండ్ వెయిట్, అస్సలు వెయిట్ అంటే వెయిట్ లేదు. కంచిలో కన్నా కంచి అయితే చాలా కాస్ట్లీ అవుతుంది కదా, అందుకోసమని సెమీ కంచిలోకి వెళ్ళాను నేను. ఇందులో తీసుకున్నాను నేను. అండ్ ఇదేమో ఇది విడిగా తీసుకున్నానండి, 1/2 మీటర్ బ్లౌజ్కి. 1/2 మీటర్ తీసుకుంటే సరిపోయింది, ఎందుకంటే చిన్న బ్లౌజే కదా. వీటన్నిటికేమో మీటర్ తీసుకుంటాను నేను. దీనికేమో 1/2 మీటర్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది సగం బ్లౌజే, లంగావోని టైప్లో స్టిచ్ చేయించాను. సో 1/2 మీటర్ తీసుకున్నాను. అండ్ ఇదేమో ఈ అంచు తీసుకొచ్చి హ్యాండ్స్కి వేపించాను. అండ్ ఇది కూడా సేమ్ అదే వర్క్ అండి, మిషన్ వర్క్, కంప్యూటర్ వర్క్ అంటారు కదా, అది చిన్నగా సింపుల్గా వేయించాను పాపకి. ఇదేమో మన హాఫ్ బ్లౌజ్ వచ్చింది, బ్యాక్ సైడ్ ఇలాగా బ్యాక్ హుక్ వచ్చింది దీనికి. దీనికేమో చున్నీ ఇలాగా నెట్లో నెట్ కాదు, ఇది సిల్క్ క్లాత్ అనమాట. తీసుకొని దీనికి అంచు వేపించాను. మనకి బార్డర్లో ఉంటుంది కదా అంచు, కట్ అంచులో వస్తుంది కదండి ఆ అంచు. అండ్ అలాగే బ్లౌజ్ ఇప్పుడు నేను ఎలాగో యూజ్ చేయలేదు కదా, ఆ బ్లౌజ్లో ఉన్న అంచు తీసుకొని బొటిక్ వాళ్ళు ఇలాగా స్టిచ్ చేయించారు నాకు. ఇలాగ వేయించమని చెప్పాను పాపకి. మరీ
ప్లెయిన్ అయితే బాగోదు కదా, అందుకోసమని ఇలాగ లేస్ వేపిస్తే మరీ డిఫరెంట్గా కనపడుతుంది, ఇది పట్టు టైప్లో ఉంది కదా అని తనకి ఇలాగే వేయించాను నేను. బార్డర్ దీనికి మొత్తం కింద రాలేదు, సరిపోలేదంట, ఇది జస్ట్ లోపల కట్టంచులోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇది వచ్చింది మీటర్ అండి, ఇది 1 మీటర్ అనుకుంటా, 1.5 మీటర్ అనుకుంటా, మీటరు 1 మీటరు ఇదండి. దీనికి లేస్ వేయించాను ఇలాగా మొత్తం. సో ఈ సెట్ కూడా బాగుంటుంది. ఇలాగా ఇది కూడా నేను ఫోటో యాడ్ చేస్తాను మీకు, నా దగ్గర ఉంటే వీలైనంత అన్నిటికీ ఫొటోస్ యాడ్ చేస్తాను, మీకు తెలుస్తుంది. ఇదండి. నెక్స్ట్ ఏమో ఇదండి, ఇది నేను మా పాప కాంబో కుట్టించుకున్నాం ఇద్దరం సేమ్. ఇది కూడా శారీయే, ఇది కూడా శారీనేనండి. ఇది నేను ఇలా కుట్టించాను, మిడ్డీ టైప్లో కుట్టించాను పాపకి. ఇది విడిగా ఏం తీసుకోలేదు, ఇది అందులో వచ్చిన బ్లౌజ్ పీసే. సింపుల్ డ్రెస్ అండి, ఇది చిన్న హ్యాండ్స్ పెట్టించి నార్మల్ దాంట్లో వచ్చిన బ్లౌజ్ పీసే ఇలాగా స్టిచ్ చేయించాను. రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది. దీంట్లో చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి, ఇవన్నీ ప్రింట్ అంట, ఇదంతా ప్రింటేనండి. ఇది వచ్చేసి ఇలాగా. అండ్ నెక్స్ట్ ఏమో ఇది ఫ్రాక్ అండి, ఇది నేను మిర్యాలగూడలోనే తీసుకున్నాను. ఇది క్రష్ అనమాట, మొత్తం క్రష్, చాలా లైట్ వెయిట్ అండ్ చిన్న చిన్న ప్రింట్, ఇదంతా ప్రింటే. ఇక్కడ మధ్య మధ్యలోనేమో ఫ్లవర్స్ వచ్చింది, ఇదేమో బార్డర్ కింద, ఇది మొత్తం ప్రింటేనండి, మొత్తం ప్రింటే. బేబీ పింక్ అనమాట. ఇది చిన్ని హ్యాండ్స్ పెట్టాను నేను, ఇక్కడ పెట్టించమన్నాను చిన్న హ్యాండ్స్. అండ్ జిప్ బ్యాక్ సైడ్. దీని మీదకి ఇలాగా సింపుల్గా కాదు, కోట్ అయితే అలాగైతే అలా వేసుకుంటుంది, లేకపోతే కోట్ అయితే కోట్ వేసుకుంటుందని ఇలాగ కోట్ స్టిచ్ చేయించాను. కోట్ వేయించుకున్నాను పైన, ఫ్రంట్ ఏమీ బటన్స్ గట్టా పెట్టలేదు, జస్ట్ కోట్లా వేసుకుంటుందని. దీని కాంబినేషన్ ఇది. అంతేనండి, ఇదే మా పాప లెహెంగా కలెక్షన్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.